జీనియస్. జీనియస్ అనే టైటిల్ ఎందుకు పెట్టాడో చిన్ని కృష్ణ సినిమా చూసేటంత వరకు నాకు అర్థం కాల. బహుశా తను జీనియస్ అని చెప్పడం కోసం పెట్టాడా అని నాకు అనిపించేది మొట్టమొదట. ఎందుకంటే ఏదైనా ఉన్నది యథార్థంగా ఉన్నదానికంటే చాలా బలగుద్ది కొంచెం స్ట్రాంగ్గా చెప్తూ ఉంటాడు. అలాగే చెప్తున్నాడేమో ఈ కథ కూడా అద్భుతం అండి, అసలు మామూలుగా ఉండదని చెప్తున్నాడు అని అనుకున్నా నేను. కానీ జీనియస్ సినిమా చూసిన తర్వాత చిన్ని కృష్ణ ఇంతవరకు ఇచ్చిన కథలన్నిటికంటే అవన్నీ కమర్షియల్గా చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. వాటన్నిటికంటే సమాజానికి, ముఖ్యంగా యూత్కి ఈ రోజున అవసరమైన కథ ఇచ్చాడు. ఇది వాళ్ళ యూత్కి కావాలి. ఎందుకంటే దశ దిశ రెండూ లేకుండా, ఏ మార్గాన్ని వెడుతున్నామో తెలియకుండా క్రాస్ రోడ్స్లో నిలబడి ఒకటి ఇటు నా మార్గం, ఇటు నా మార్గం, ఇటు నా మార్గం అని వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుని తల్లిదండ్రుల్ని మనసు కష్టం కలిగించేటట్టు చేసి కుటుంబాలకి దూరం అయ్యి ఎంతోమంది లాస్ట్ డేస్లో సఫర్ అయిన తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి చాలా పెద్ద గుణపాఠం. ఎన్నో సినిమాలు వచ్చాయి మోసం చేయడం, మోసం చేసిన వాళ్ళ మీద తీర్చుకోవడం. బట్ మోసం చేసిన వాడి మీద పగ తీర్చుకోవడంతో వెంజన్స్ ప్రక్రియ పూర్తవుతుంది, కసి పూర్తవుతుంది. కానీ ఈ సినిమాలో అది కాదు. అలాంటి వాడిని నమ్మి నేను నా వాళ్ళందరినీ బాధ పెట్టాను, నాకేమిటి శిక్ష? నా కుటుంబాన్ని పెట్టిన బాధకి నాకేమిటి శిక్ష? రేపు నాలా ఇంకొకటి ప్రవర్తించకుండా ఉండడానికి లోకానికి నేను చెప్పే సూక్తి ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్? మై డెత్. వాడిని చంపడం, వాడిని చంపడం, నా చేతులతో వాడిని చంపడం చేడు అంటే ఫలానా పాపం చేశాడు. ఆ పాపం ఏమిటి అంటే ఇలాగా వ్యక్తి పూజ చేయడం అనేది మహాపాపం. వ్యక్తిని అభిమానించడంలో తప్పు లేదు, దేవుళ్ళ ఆరాధించడం తప్పు. అతను తప్ప ప్రపంచం లేదనుకోవడం తప్పు. నా జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, అతని కోసం జీవితం ఇవ్వాలి అనుకోవడం తప్పు అన్నది 3 కోణాల్లో తీసుకుని ఒక సినిమా హీరోని ఆరాధించేవాళ్ళు, ఒక క్రికెటర్ని ఆరాధించేవాళ్ళు, ఒక రాజకీయ నాయకుడిని ఆరాధించేవాళ్ళు ఏ రకంగా దెబ్బలు తిన్నారో, ఏ రకంగా వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయో వాళ్ళకి కనువిప్పు కలిగించే గొప్ప ఇతివృత్తాన్ని ఇవాళ చిన్ని కృష్ణ అందించాడు. బట్ అయితే ఇతివృత్తం గొప్పది. ఈ సినిమా తీయడానికి దమ్ము ఉండాలి, నిర్మాత గట్స్ కావాలి. అడుగడుగున ఒక భారీ చిత్రానికి ఎంత ఖర్చు పెడతారో, సుమారు 11-12 కోట్లు ఈ సినిమా మీద ఖర్చు పెట్టారంటే ఈ మధ్య ఎవరు వచ్చైనా సరే సార్ మా సినిమా 8 కోట్లు ఏంటంటే 10 కోట్లు ఏంటంటే 9 కోట్లు చెప్తున్నారు. ఇది మామూలే. ఎందుకంటే తీరా చూస్తే 3 కోట్లు 4 కోట్లు కూడా కాదు, మాకు తెలుసు. నేను జనరల్గా అలాగే చెప్తారనుకున్నాను. బట్ పిక్చర్ చూసిన తర్వాత అతను చెప్పిన దానికంటే ఎక్కువై ఉంటుంది కానీ తక్కువై ఉంటుంది. ఒక డిబిరి 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 అన్న సాంగ్కే ఎంత ఖర్చు పెట్టుంటారో నాకు అర్థమైంది. అలా ప్రతి యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్. చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమంటే దాసరి అరుణ్ కుమార్ మీ అబ్బాయి సినిమా తీసేయండి కదా అని నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. బాబు కాదయ్యా, అతను నా అభిమాని, నేనంటే ఇష్టపడే మనిషి అతను. సో ఫోన్లే నా బిడ్డే అనుకుంటే నాకు చాలా సంతోషం అని చెప్పాను. సో దాసరి కిరణ్ కుమార్ ఫస్ట్ టైం ఒక నిర్మాతగా ముందుకొచ్చి ఇంత సాహసంగా, అంటే స్టార్ క్యాస్ట్, అంటే పెద్ద హీరోస్ ఎవరు లేకుండా ఇంత బడ్జెట్లో ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీయడానికి ముందుకు వచ్చాడంటే అతని గట్స్ని డెఫినెట్గా మనం అభినందించాలి. అందుకే నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది ఈ సినిమా మీద. ఎందుకో పాజిటివ్గా ఉందయ్యా అనిపించింది. ఇవాళ సినిమాకు వస్తున్న రెస్పాన్సు, రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ. సీడెడ్ ఏరియా నేనే చేశాను. మేము 48 థియేటర్లు రీచ్ చేస్తే ఫస్టే ఆల్ ది 48 థియేటర్స్ హౌస్ఫుల్స్. ఎవరున్నారు దీంట్లో హీరో? నో.
బట్ ది వే దే ప్రమోటెడ్ ది ఫిలిం, దీని వెనకాల సక్సెస్ఫుల్ చిత్రాలకి కథ రాసిన చిన్ని యూత్ కుర్రాళ్ళు, ది వే ఆఫ్ ప్రమోషన్, ఇవన్నీ కలిపి వాళ్ళ సినిమాని విజయవంతం చేశాయి. నేను ఈ సినిమా ఇంకా ఎక్కువ ఊహిస్తున్నా, అంటే ప్రతిఘటనంత హిట్ కావాల్సిన సినిమాని నా లోపల ఆ కథను బట్టి నాకు అనిపించింది. బట్ మిగతా అన్నీ ఇవాళ బాగా టాక్ పుంజుకుంది, ఇంకా కలెక్షన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇంత మంచి చిత్రాన్ని మనకు అందించిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ని, అలాగే దర్శకుడు టీవీ ద్వారా బాగా పరిచయం, చాలా పాపులర్ మ్యాన్ ఓంకార్, ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ అటెంప్ట్ అయినా చాలా చక్కగా చేశాడు. అతన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇలాగే ఇక మిగతా టెక్నీషియన్స్, స్క్రీన్ ప్లే మన విసు, డైలాగ్స్, ఇక మా బ్రదర్స్, మా సోదరులు, పరుచూరి సోదరులు, ఇలాంటి సబ్జెక్టులు దొరికితే ఎలా రాస్తారో మీ అందరికీ తెలుసు. చాలా బాగా చాలా మంచి పనిచేసి ఇచ్చారు సినిమాలో, చాలా బాగా చేశారు. ఇక ఆర్టిస్టుల పరంగా వస్తే హీరోగా అతను బాబు హవీష్ అతను ఎంత సాఫ్ట్గా ఉన్నాడు మనిషి నిజంగా. అంటే ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో ఒక కుర్రాడు ఎలా ఉంటాడో, వాళ్ళ పోషణలో ఎలా పెరుగుతాడు, అలాంటి వాడు ఇంత రెవల్యూషనరీగా తిరగబడి చంపడానికి చావడానికి సిద్ధపడ్డ క్యారెక్టర్గా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బాగా ఆ కుర్రాళ్ళు చేశాడు. అలాగే క్రికెట్ అభిమానిగా చేసిన కుర్రాడు, తర్వాత సినిమా హీరో అభిమానిగా చేసిన కుర్రాళ్ళందరూ చాలా బాగా చేశారు. కోట చాలా చక్కగా చేశాడు. ఇక బ్రహ్మానందంది జనరల్గా అనుకుంటారు ఇది సినిమాకి అవసరం అని, కానీ ఇలాంటి సినిమాకి చాలా అవసరం. వాడు ఉన్న ఒక రీలు మాత్రం పిచ్చెక్కించేశాడు, అంత బాగా చేశాడు. ఇక శరత్ కుమార్ని ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్గా పోలీస్ ఆఫీసర్గా వేయించారు, అద్భుతంగా చేశాడు. ఇట్లా ఒకటి కాదు, అసలు టోటల్ టీం వర్క్, అంతే ముందే చెప్పాను, దిస్ ఇస్ ద టీం వర్క్ ఆఫ్ ది ఫిలిం. చాలా బాగా చేశారు. ఆర్ట్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో నేను మనస్ఫూర్తిగా ఈ యూనిట్ని అభినందిస్తున్నా. ఇంత స్పిరిట్తో సినిమాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నలభై 45 ఏళ్ళుగా అభిమానిస్తూ నా పురోగతిని కోరుకున్న అఖిలాంధ్ర ప్రేక్షక లోకానికి నేను నిండు హృదయంతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుగుతూ, మీకు నాకు అందరికీ మంచి జరగాలని, మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి 2013కి స్వాగతం పలుకుతున్నాను.